ఈ వీడియో మాత్రం మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. డెఫినెట్గా అయితే మీకు యూజ్ అయితే అవుతుందన్నమాట. ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జీవితంలో నేర్చిన పాఠాలు. దీనికోసం మనం వీడియో అయితే రెడీ అయితే చేసినాం, పూర్తిగా అయితే చూడండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలామంది పుస్తకాలలో ఎంతో కొంత విషయాలు అయితే నేర్చుకుంటారనమాట. చిన్నప్పటి నుంచి బడికి వెళ్ళి వాళ్ళు ఇంచుమించు వాళ్ళ ఓపికన్నంత వరకు చదువుకొని ఎంతో కొంత జ్ఞానం అయితే తెలుసుకుంటారు. జ్ఞానాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా మీకు తెలియని జ్ఞానం కూడా ఏదైతే ఉంటుందో అది గురువులు కూడా మనకు చెప్తారనమాట. కానీ మనిషికి అత్యంత విలువైన పాఠాలను నేర్పేది మాత్రం మన జీవితం మాత్రమే. స్కూల్కి వెళ్ళి మనం పాఠాలు నేర్చుకుంటాం, బట్ నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే గుణపాఠాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే జీవితం మనకు పాఠాలు చెప్పేటప్పుడు ముందుగా మనకు పరీక్ష పెడుతుంది. ఆ తర్వాతే ఆ పాఠం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మనము జనరల్గా మనం ఏదైతే వర్క్ చేస్తామో అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మనం తిరిగి ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. కొన్ని విషయాలు పుస్తకాలలో దొరుకుతాయి, కొన్ని విషయాలు మనకి ఏదైతే అనుభవం నుంచి అయితే మనకు తెలుస్తుంది అనమాట. అందుకోసమే చెప్తున్నాను. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈరోజు మన జీవితంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన కొన్ని గుణపాఠాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ఏంటంటే అందరినీ కూడా నమ్మొద్దు అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే జీవితం నేర్పిన మొదటి పాఠం ఇదే అనమాట. అందరూ మన మంచిని కోరుకోరు, కొంతమంది మాత్రమే ఉంటారు. 100 మందిలో 5 మందో లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అందరూ కూడా నీ యొక్క మంచిని కోరుకునేవారు ఉండరు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొంతమంది మనతో నవ్వుతూ మాట్లాడినా వాళ్ళ వెనుక వేరే రకం ఉండొచ్చు అనమాట, చెప్పలేము. అందుకే మనస్సు మంచిగా ఉంచాలి, కానీ ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకూడదు. ఇక్కడ నమ్మకం ఇవ్వడానికి ముందు ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. మెయిన్గా సెకండ్ పాయింట్ ఏంటంటే డబ్బు అవసరం. ఈ డబ్బు అవసరం పాయింట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గుర్తుంచుకోండి, డబ్బు అన్నిటికీ అవసరం కాదు. కొన్నిటికి బతకడానికి అయితే డబ్బు అవసరం, కానీ కొన్నిటికైతే అవసరం లేదన్నమాట. కానీ డబ్బు లేకపోతే చాలా రకాల సమస్యలు కూడా ఎదురవుతాయి అన్నమాట. జీవితం నేర్పిన నిజం ఏమిటంటే కష్టపడి సంపాదించిన 1 రూపాయి విలువ ఉచితంగా వచ్చిన 100 రూపాయల కంటే చాలా ఎక్కువ. ఇక్కడ మెయిన్గా ఏంటంటే అందుకే డబ్బు సంపాదించడం నేర్చుకోండి, పొదుపు చేయడం అలవాటు చేసుకోండి. కానీ డబ్బుతోటి మనం కొనగలిగేటి కొనుక్కోవచ్చు, కొనలేనివి ఏంటిదంటే సమయాన్ని అయితే మనం ఎప్పుడు కూడా కొనుక్కోలేమన్నమాట. అందుకోసమే మీకు ఏజ్ ఉందనుకోండి, ఎంత వీలైతే అంతవరకు సంపాదించి దాచుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే పోయిన డబ్బు తిరిగి సంపాదించవచ్చు, బట్ పోయిన వస్తువులు మళ్ళీ కొనుక్కోవచ్చు, కానీ పోయిన సమయం మాత్రం తిరిగి రాదు. ఇది ఖచ్చితంగా అయితే గుర్తుంచుకోండి. టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ప్రతిరోజు చాలా విలువైంది, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా చాలా విలువైంది అనమాట. అందుకే సమయాన్ని వృధా చేసే అలవాట్లకు చాలా దూరంగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం మొబైల్లో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇలాంటి యాప్స్ ఓపెన్ చేసి మనం షార్ట్ వీడియోస్ కానీ రీల్స్ కానీ చూస్తుంటాం. దానివల్ల మనకు తెలియకుండానే దాంట్లోనే ఎక్కువ సేపు గడుపుతామన్నమాట. దీనివల్ల మనకు కళ్ళకి ఎఫెక్టు, మెంటల్ ఎఫెక్టు, అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే కష్టాలు అనేవి శత్రువులు కావు. ఇక్కడ గుర్తుంచుకోండి. చాలామందికి కష్టాలు వస్తే భయపడిపోతారనమాట, కానీ నిజానికి కష్టాలే మనల్ని బలంగా చేస్తాయన్నమాట, బలంగా మారుస్తాయి అన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏదైనా వర్క్ చేయాలంటే భయపడతారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు స్కూల్కి పోవాలంటే స్టార్టింగ్లో చాలా ఏడుస్తారనమాట. 2 నెలలో 3 నెలలో లేకపోతే 4 నెలలు ఏడుస్తుంటారు. తర్వాత వారికి అలవాటైన కొద్దీ స్కూల్కి వెళ్తారనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా భయపడతారు. ఇక్కడ అలవాటైన కొద్దీ వాళ్ళు వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనం ఏదైనా పని చేసేటప్పుడు స్టార్టింగ్లో భయం అవుతుందన్నమాట. తర్వాత మనం చేసిన కొద్దీ అలవాటు అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. తిరిగి మళ్ళీ తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడతామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇలాంటివి తప్పకుండా అయితే పాటించండి. నేను చెప్పేటి అన్నీ కూడా
జీవితంలో కూడా ఏది శాశ్వతం కాదు. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, కాలం మారుతుంది. అదేవిధంగా ఇవన్నీ మారుకుంటూ మొత్తం కూడా టోటల్గా మీ జనరేషన్ అయిపోతుంది, కొత్త జనరేషన్ వస్తుంది, మరి ఇంకో జనరేషన్ కూడా వస్తుంది. అందుకోసమే నేను చెప్పేవి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.